తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు నేరుగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తొలి చర్య చేపట్టింది. లడ్డు కల్తీకి కారణమైన కల్తీ నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు సంస్థ ఏఆర్ డైరీ ఫుడ్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ మేరకు టీటీడీ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఏఆర్ ఫుడ్స్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి మురళీకృష్ణ ఏఆర్ డైరీ ఫుడ్స్ పై తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఏఆర్ డైరీ సంస్థపై నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు ఇతర సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ తిరుమల లడ్డు తయారీ కోసం పంపిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు లభించినట్టుగా ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసులు పెట్టారు. తిరుమల లడ్డు ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయని, దీంతో ఆవు నెయ్యి సేకరణ విధానం, నాణ్యత అంశాలను సమీక్షించి కారణాలను గుర్తించినట్టుగా ఫిర్యాదులో టీటీడీ పేర్కొంది. కల్తీ నెయ్యి వల్లే లడ్డూలో సువాసన, రుచి లేకుండా పోయినట్టుగా ఆరోపించింది. ఈ క్రమంలో నెయ్యి నాణ్యత పెంచాలని సరఫరాదారులకు నోటీసులు ఇచ్చి హెచ్చరికలు చేశామని, అయితే మిగతా సంస్థలు నాణ్యత పెంచిన ఏఆర్ డైరీ ఫుడ్స్ మాత్రం తమ తీరు మార్చుకోలేదని తెలిపింది. ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఈ ఏడాది జూన్ 12, 20, 25 తేదీల్లోనూ, జూలై 4వ తేదీన ఇలా మొత్తం 4 రోజుల్లో రోజుకు ఒక ట్యాంకర్ చొప్పున 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందని టీటీడీ తెలిపింది. అయితే తిరుమలలోని ల్యాబ్ లో కల్తీ నిర్ధారణ అవకాశం లేకపోవడంతో గుజరాత్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపించామన్నారు. జూలై 16, 23 తేదీలలో టీటీడీకి అందిన రిపోర్ట్స్ లో ఏఆర్ ఫుడ్స్ పంపిన నెయ్యి కల్తీ అయినట్టు గుర్తించామన్నారు. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. దీనిపై స్పందించిన ఏఆర్ ఫుడ్స్ తప్పు ఒప్పుకోలేదన్నారు. కాబట్టి కల్తీ నెయ్యి పంపిణీ చేసి కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కూడా నేరానికి పాల్పడిందని నిర్ధారించినట్టుగా టీటీడీ తెలిపింది. దీంతో తిరుపతి పిఎస్ లో పలు క్రిమినల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. వీటిని సిట్ కు బదిలీ చేయనున్నారు.